పట్నాలు బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి బ్రహ్మదేవుడితో అంటున్నది ఏమంటున్నారా? అవుదవరా బోబెమ్మ అవునంటే ఏమన్నా పొందరా బోబెమ్మ నన్ను బాగుందరా నాకైనా కమాలు పుట్టుకుపోతాయి కమాలు కూడా తీస్తారా నాకు కమాలు పుట్టుకొచ్చాయి బ్రహ్మ కమాలు నువ్వు తీర్చాలి బ్రహ్మ బ్రహ్మగిరి పట్నాలు రాసిస్తాను బ్రహ్మ ఆ మాటలో నాది ఆది పరాశక్తి ఇద్దరు బ్రహ్మదేవుడు ఏమంటున్నాడో తెలుసా? అమ్మా అమ్మా ఆది పరాశక్తి అమ్మా నువ్వు చూస్తేనమ్మా నాకు తల్లివమ్మా అవునా నేను చూస్తేనమ్మా నీకు విద్యానమ్మా అమ్మ తల్లికి బిడ్డకి వసాలే లేవు అమ్మ తల్లిని పొందిన వాడు తల్లుడే కాడు అమ్మ ఆది పరాశక్తి ఇదిగో నువ్వు నన్ను కమాలు తీర్చమంటున్నావా? నువ్వు చూస్తే మాకు తల్లి బొమ్మ అమ్మా నేను చూస్తే నీకు బిడ్డ వరుస అవుతానమ్మా తల్లికి బిడ్డకి వరుస కాదమ్మా తల్లిని పొందినవాడు నీ కమాలు నేను తీర్చలేనమ్మా అన్నాడు బ్రహ్మదేవుడు. ఎప్పుడైతే కమాలు తీర్చనన్నాడో మహాతల్లి ఆది పరాశక్తికి విపరీతంగా కోపం వచ్చేసి బ్రహ్మదేవుడు భస్మం చేసేస్తుంది. ఎలాగో తెలుసా? ఎత్తున్నా అసలు కమాలు తీర్చనున్నాడని బ్రహ్మదేవుని భస్మం చేసేసిందమ్మా. నాకు ఇంకా ఇద్దరు కుమారులు ఉన్నారు. వైకుంఠపట్నంలో విష్ణుమూర్తి ఉన్నాడు. నా కమాలు తప్పనిసరిగా తీరుస్తాడు అని చెప్పిన ఆయన వైకుంఠపట్నం వెళ్తుంది మహాతల్లి ఆది పరాశక్తి. విష్ణుమూర్తి ఉన్నాడమ్మా ఇక్కడ.